మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వారికి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా యొక్క ఈ సాయంత్రకాల సమయంలో మా యొక్క వందనాలని మీకు మేము తెలియజేస్తున్నాం. మరి ఒక చిన్న వర్తమానాన్ని ఈ గ్రామంలో చెప్పడానికి మేము ప్రయాసపడి మరి ఇంత దూరంలో నుండి మేము వచ్చున్నాం. మరి ఇంతకు ముందు పాస్టర్ గారు చెప్పినట్టుగా మీరు ఏదైనా ఒక గ్రామంలో ఒక కథని ఒక డ్రామా వేసినప్పుడు అందరూ కూడుకుంటారు. కాకపోతే మంచి విషయాలు చెప్పేటప్పుడు ఎవరు దాన్ని మనసుగా ఉంచుకోరు. వాటిని వినాలన్నట్టుగా బుద్ధి రాదు. ఎందుకంటే చెడిపోయే కార్యాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఒక వ్యక్తి మొదట తాను ఏర్పరచుకున్నటువంటి మార్గము యథార్థంగా సరిగ్గా సక్రమంగా ఉంటని ఆలోచన చేసుకుంటాడు. తుదకది ఎక్కడ తీసుకుని పోతాదంటే మరణానికి తీసుకుని పోతాడు. ఓ మానవ, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ గ్రామానికి అనేక సార్లు మేము వస్తున్నాం. అనేక సార్లు వచ్చి యేసు ప్రభుని పరిచయం చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఎవరు చెవుని పెట్టడం లేదు. అయినా మేము చెవులు పెట్టినా పెట్టకపోయినా తిరిగి తిరిగి మాటి మాటికి సిగ్గురించి మాటికి వచ్చి యేసు క్రీస్తుని ఎందుకు చెప్తున్నామంటే, వ్యక్తికి రెండు మార్గాలు ఉంటున్నవి. ఆ మార్గము ఒకటి మోక్ష మార్గము, ఇంకొకటి నరకం. ఈ లోకములో మనిషి జన్మిస్తాడు. జన్మించిన ఆ యొక్క వ్యక్తి మంచి చెడ్డలను నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఇహలోకమందు కోరికలు ప్రతి వాటిని నేర్చుకుని వాటి యొక్క ఆశ కలిగి వాడు ఎందుకు పుట్టాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వారి యొక్క జీవితానికి వెనకాల ఏముంటున్నది, వారి ఆత్మకు మరి వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటని తెలియక ఆయన పుడుతున్నాడు, మరలా మరణిస్తున్నాడు. పుట్టుకకు మరి మరణానికి సంబంధం లేకుండా, తేడా లేకుండా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మేము నేర్చుకున్నటువంటి ఆ యేసు క్రీస్తు యొక్క బాటను ప్రతి వారికి పంచి పెట్టాలని. చూడండి, ఏ వ్యక్తి అయినా సరే చెడిపోవడానికి చెడ్డ కార్యాలను మరి చొరిపిస్తూనే ఉంటాడు, నేర్పిస్తూనే ఉంటాడు. చెడు